అంటున్నారు. నాయన ఫస్ట్ మనం అందరం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. వీళ్ళు చెప్పే ధరలు ఏవైతే ఉన్నాయో ఇది ఓల్డ్ సిటీలో ఈ రోజు ఆ ధరలు ప్రచురణలో లేవు. ఫస్ట్ ఆ ధరలు లేవు అక్కడ. రెండు, వీళ్ళు 25 ఎకరాలు కూల్చారో 2.5 ఎకరాలు కూల్చారో 2500 గజాలే కూల్చారో అయినా నువ్వు చూసి వచ్చావా నేను చూసి వచ్చానా రేపు టేపు పట్టుకొని మనం వెళ్లి సర్వే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. ఏనాయనా ఫస్ట్ ఈజ్ 25 acres విత్ మెజర్మెంట్స్. రెండోది ఈ ఫాతిమా ఎంతలో ఉంది, ఈరోజు ఫాతిమా కాస్ట్ ఎంత, ఈ రోజు ఫాతిమా ఎంత ఏరియాలో ఉంది, ఫాతిమా కాస్ట్ ఎంత. సరే మీకు ఎలాగో అందరికీ కాంపన్సేషన్ ఇవ్వడం అలవాటే కదా, మరి ఫాతిమా కాలేజ్ కూడా కూల్చేసేసి కాంపన్సేషన్ ఇవ్వండి వాళ్ళకి. పక్క నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వండి, అక్కడ కట్టుకుంటారు. అయిపోయింది కబ్బా. మూసి పక్కన ఇండ్లు కూలగొట్టినవు బీద వాళ్ళవి, ఎస్సీలవి ఎస్టీలవి. వాళ్ళకు నువ్వు వేరే ఇండ్లు ఇస్తానని చెప్పినావు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బులతోటి ఇండ్లు కట్టేసుకొని అక్కడ ఖాళీగా పడేసుకున్నారు మీరు. మరి ఏ ఆసామికి ఆ ఇండ్లు ఇచ్చుకుంటారో తెలీదు. వీళ్ళు కూలగొట్టి వేరే ఇండ్లు ఇస్తామన్నారు కదా, ఫాతిమాను కూడా కూలగొట్టి ఇంకో చోట భూమి కాంపన్సేషన్ ఇయ్యి అక్కడ కట్టుకుంటారు కదా. హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అయ్యా, నాకు అర్థం కాక. మూసి పక్కన పేదవాడు ఇల్లు కూలగొట్టి నువ్వు ఇల్లు ఇవ్వగలిగినప్పుడు ఫాతిమాను కూడా కూలగొట్టి ఇంకో చోట కాంపన్సేషన్ ఇయ్యి. నువ్వు అంత బీదవాళ్ళని కాపాడే మాట అయితే ఉందా ఆన్సర్ దీనికి? మూసి పక్కనే పేదవాడి ఇల్లు కూలగొట్టి కాంపన్సేషన్ ఇస్తానంటున్నావు కదా, ఫాతిమాను కూడా కూలగొట్టి కాంపన్సేషన్ ఈ నువ్వు. వాళ్ళు ఏమంటారంటే హైడ్రా ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా కాలేజీలు కూడా ఇట్లా లేక్స్ ను ఆక్రమించి కట్టినవి ఉన్నాయి, వాటిని కూడా మేము చెయ్యలేదు, కూల్చివేయట్లేదు. సామాజిక కారణాల వల్ల నాలాలు సరస్సుల పక్కన పదుల సంఖ్యలో ఇలాంటి విద్యా సంస్థలు కళాశాలలు పాఠశాలలు నిర్మించబడ్డాయి. ఇది దాతృత్వంతో నడుస్తున్న ఫాతిమా కాలేజీని మాత్రమే ఎందుకు మేము లక్ష్యంగా చేసుకోవాలి. దాతృత్వంతో నడుస్తున్న ఈ వర్డ్ వాడారు. దాతృత్వంతో నడుస్తున్న ఫాతిమా కాలేజీని మాత్రమే మేము ఎందుకు టార్గెట్ చేసుకోవాలి. డబ్బు సంపాదించడానికి మరియు వాణిజ్య పరంగా నడుస్తున్న కళాశాలని నిజంగా లక్ష్యం చేసుకోవాలి, ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేయాలి. కానీ ఇది దాతృత్వంగా నడుస్తుంది అంటే చాలా తక్కువ ఫీజుతో లేదా ఫీజు లేకుండా నడుస్తున్న వాటిని మేము ఎందుకు టార్గెట్ చేసుకోవాలి. ఇట్లాంటి కాలేజీలు పదుల సంఖ్యలో ఉన్నాయంటారు. వాళ్ళ పేర్లు చెప్పలేదు. వాళ్ళ పేర్లు ఇవ్వరు నాన్న భరత్ గారు, వీళ్ళెవరు పేర్లు ఇవ్వరు. వీళ్ళది చాలా దాతృత్వంతో నడుస్తున్న కాలేజు. మూసి పక్కన ఉన్న ఇండ్లు ఏ తత్వంతో ఉన్న ఇండ్లు నాన్నది. వాళ్ళు ఏమన్నా జూబ్లీ హిల్స్ లో ఆసాముల వాళ్ళు పక్కన ఉన్న ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ కట్టాలనుకుంటుంది గవర్నమెంట్ కాబట్టి మూసి శుద్ధి చేయాలన్నది మీ పార్టీ స్టాండ్ కూడా కదా. మూసి శుద్ధి చేయడం ఎంత ముఖ్యమో లేఖలని ఆక్రమించకూడదనేది రాజ్యాంగ పరంగా కూడా అంతే ముఖ్యము. It's a very clear High Court order to preserve the natural resources called lakes. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మార్చేస్తావా? ఏందయ్యా నాకు ఇది అర్థం కాక. పరిశుభ్రతకి నువ్వేమన్నావు ఆల్టర్నేటివ్? పేదవాడి ఇల్లు కూలగొడతాను నేను, వానికి ఎక్కడో ఇల్లు ఇస్తా కానీ ఇంకా ఇవ్వలేదు, ఖాళీగా పెట్టుకున్నా ఇండ్లు. ఇక్కడ మాత్రము పేద పిల్లలు చదువుకుంటారంట, 5 స్టార్ ఫెసిలిటీ కాలేజ్ తయారవుతుందంట, దీన్ని మాత్రం వీళ్ళు కూలగొట్టారంట, దీనికి పక్కన ఇంకో కాంపన్సేషన్ ఇవ్వరంట. ఫస్ట్ క్వశ్చన్ ఐ పోస్ట్, ఇది ముస్లిం ఆడపిల్లలకి సంబంధించిన చదువైనప్పుడు నువ్వు వక్ఫ్ ల్యాండ్ ని ఎందుకు వాడుకోలేదు? దట్స్ ఇట్. నువ్వు న్యాచురల్ రిసోర్స్ ఎందుకు డ్యామేజ్ చేసినావు? ఒక ఎంపీగా నీవు ఒక ఎమ్మెల్యేగా అన్నదమ్ములు కలిసి న్యాచురల్ రిసోర్స్ ని ఎట్లా డ్యామేజ్ చేస్తున్నారు? మీ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏమయ్యాయి? సో మై క్వశ్చన్. ఇంకో మరి మీరు ఎట్లా పోరాటం చేయబోతున్నారు దీని మీద? ఇప్పుడు హైడ్రా అయితే ఇంకా